హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి షాకింగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అది ఏమిటి అంటే ఈ వారం ఎలిమినేషన్పై బిగ్ అప్డేట్ అని చెప్పవచ్చు. ఈ వారం డబుల్ ఎలిమినేషనా లేక సింగిల్ ఎలిమినేషనా అనేది కొన్ని రోజుల నుంచి సస్పెన్స్గా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బాస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జోలికి వెళ్లకుండా సింగిల్ ఎలిమినేషన్తోనే కంటెస్టెంట్స్కి ఊపిరి పీల్చుకునే అవకాశాన్ని అయితే కల్పించాడు. ఈ వారం ఓటింగ్ మొదలైనప్పటి నుంచి తనూజ అస్సలు ఎవరికి కూడా అందనంత ఎత్తులో ఓటింగ్తో దూసుకుపోయింది అని చెప్పాలి. మిగిలిన 5 మంది కూడా డేంజర్ జోన్లోనే కొనసాగుతూ వచ్చారు నిన్న మొన్నటి వరకు, ఈ రోజుటి వరకు కూడా. అయితే ఇక ఓటింగ్ ముగిసే సమయానికి మొత్తం ఒక్కసారిగా ఓటింగ్ ఊపందుకొని నలుగురు డేంజర్ జోన్లో ఉన్నవారు సేఫ్ జోన్లకి వెళ్ళిపోగా, ఒకరు సేఫ్ జోన్లో నుంచి డేంజర్ జోన్లోకి వచ్చి బిగ్ బాస్ హౌస్కి గుడ్ బై చెప్పేశారు. ఆ ఒక్కరు మరెవరో కాదు, రీతూ చౌదరి ఈ వారం గేమ్స్లో ఆడి గెలిచినా కూడా తనకి కావాల్సినంత ఎలివేషన్ ఏ గేమ్ ద్వారా కూడా రాలేదు. ముఖ్యంగా భరణితో ఆడిన టాస్క్లో టీషర్ట్ లోపల రింగ్ దాచిపెట్టడం రీతుకి మేజర్ మైనస్ అయిందని చెప్పవచ్చు. దీంతో అక్కడ భరణి ఫుల్ ఫైర్ అవ్వడం, అగ్రెసివ్ అవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం కూడా భరణికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కనెక్ట్ అయ్యి ఓట్లు గుద్దిపడేయడంతో రీతుకి మరింత నెగిటివిటీ పెరిగిపోయి ఇక ఓటింగ్లో సుమన్ శెట్టిని కూడా దాటేసి లీస్ట్ పొజిషన్కి చేరిపోయింది. ఈ కారణంగా రీతు ఈ వారం ఇక టికెట్ టు ఫినాలే గెలిచింటే ఏమైనా ఛాన్స్ ఉండేది, కానీ టికెట్ టు ఫినాలే కూడా గెలవలేక ఎలిమినేషన్కి దారులు ఓపెన్ చేసుకుంది అని చెప్పాలి. సో ఫైనల్లీ రీతు 13 వారాల పాటు బిగ్ బాస్ హౌస్లో తన జర్నీని కొనసాగించి ఈ వారం ఇక ఎట్టకేలకి ఎలిమినేట్ అయ్యి బయటకైతే వచ్చేసింది. ఇది ఒక రకంగా డెమాన్ పవన్కి పాజిటివిటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే రీతు ఫ్యాన్స్ ఎలాగూ డెమాన్ పవన్కి మద్దతునిస్తారు అన్న సంగతి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు టాప్ 5కి వెళ్ళాలి డెమాన్ అంటే ఖచ్చితంగా డెమాన్కి ఎవరి మద్దతు అయినా అవసరం. కాబట్టి రీతు మద్దతు ఇస్తే బయటకు వచ్చి డెమాన్ పవన్ 100కి 100% టాప్ 5లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. మరి మీ అభిప్రాయాన్ని, రీతు ఎలిమినేట్ అవ్వడంపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.